మొన్న అమరావతి నదీ పరివాహక ప్రాంతం తాడేపల్లిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఒక పార్టీ భవనాన్ని కూల్చేయటం జరిగింది. నిజంగా అది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయటం అభినందనీయమే. హేతువాద సంఘం దాన్ని అభినందిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది ఏమనంటే ప్రభుత్వ భూముల్లో ఇర్రెగ్యులర్గా మందిరాలు కానీ బొమ్మలు కానీ ఇలాంటి కట్టుబడులు కానీ ఉండకూడదు, ఉంటే నిర్మోహమాటంగా కొట్టేసేయమని సుప్రీంకోర్టు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లా. అయితే ఇప్పుడు మేము ఈరోజు ఈ సమావేశం పెట్టిన దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం మొన్న చేసిన దాన్ని అభినందిస్తున్నాము. అలాగే నిబంధనలకు విరుద్ధంగా దొంగసాములు బాబాలు పీఠాధిపతులు ఆక్రమించిన భూములను కూడా స్వాధీనం చేసుకోవాలనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుగా ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు, ప్రకాశం జిల్లాలో గుడ్లూరు మండలం చేవూరులో రామదుర్గ అనే దొంగస్వామి 5 సంవత్సరాల నుంచి 25 ఎకరాలు ప్రభుత్వ కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తూ ఉన్నారు. 2002లో ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు 2002లో ఆ దారిని పోతూ ఆ కట్టుబడి ఆ మందిరాలను చూసి ఏమిటిదని ఆశ్చర్యపోయి లోపలికి వెళ్తే ఇది ప్రభుత్వ భూమా లేకపోతే ఫారెస్ట్ ల్యాండా రెవెన్యూ ల్యాండ్ అని ఎవరు చెప్పలే అధికారులు. సరే దీని సంగతి తేల్చండి అని అప్పుడు అయ్యన్న పాత్రుడు గారు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు వచ్చారు కదా, ఆయనకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు 2002లో ప్రారంభించిన ఈ భూభాగత్వాన్ని మీరే పూర్తి చేయండి, మీరే స్వాధీనం చేసుకోండి. ఎందుకంటే మేము 10 సంవత్సరాల క్రితం హేతువాద సంఘం లోకాయుక్తలో ఫైల్ చేశాం. 3.5 సంవత్సరాల క్రితం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి గారు 2021 ఏప్రిల్ నెలలో స్వాధీనం చేసుకోమని కలెక్టర్కి మెమో ఇచ్చింది. ఇంతవరకు అత్యగలేదు. దున్నపోతు మీద వర్షం పడుతున్న అధికారులు ఉన్నారు. కాబట్టి మన ఇప్పుడు స్పీకర్ గారికి మీరు మొదలుపెట్టే పని మీరే పూర్తి చేయండి అని హేతువాద సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, మీకు తెలుసు విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానంద గారు జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన్ని ముద్దు పెట్టుకొని ఈ శుభ సమయం కోసం 5 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను, ఈ మందిరం చుట్టూ ఉన్నటువంటి చెట్లు పాములు కాకులు గద్దలు చిలకలు అన్నీ కూడా ఈ శుభ సమయం కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పి 2021లో శారదాపీఠం వాళ్ళు 15 ఎకరాల భూమిని 250 కోట్లు చేసే భూమిని జీవో నెంబర్ 48 కింద సొంతం చేసుకున్నారు. తక్షణమే ప్రభుత్వం అదిగాక ఇప్పుడు జగన్కి భజన చేసినటువంటి స్వరూపానంద ఇప్పుడు జగన్ పెట్టి చంద్రబాబు భజన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ భూమిని రక్షించుకోవడం కోసం, లేకపోతే అమరావతిలో మళ్ళీ ఇంకా భూముల కోసం కాజేయడానికి కోసం ఖచ్చితంగా మేము హేతువాద డిమాండ్ చేస్తున్నాం. స్వరూపానందకి విశాఖలో ఇచ్చిన జీవో నెంబర్ 48 కింద ఇచ్చిన 15 ఎకరాల జీవోని రద్దు చేయాలి. అట్లాగే ఇంకొకటి, మీకు తెలుసు తిరుపతి జిల్లాలో కల్కి భగవాన్ అనే ఆయన ఉన్నాడు. ఆయన పేదల భూములు అటవీ భూములు ఆక్రమించి ఆశ్రమం కట్టాడు. పేదల భూములు 3 ఎకరాల 74 సెంట్లు ఇప్పుడు ఆయన ఆశ్రమం కింద ఉంది. హరిజన దళితుల భూమి, అది హరిజన భూమి. ఆ భూమిని ఆక్రమించి అక్కడ ఆయన ఆశ్రమం కడితే వాళ్ళు కేసు కల్కి భగవానే కేసు వేశాడు. నేను కట్టాను కాబట్టి బిల్లు కూడా నాకే చెందాలి. సరే, మొన్న జనవరిలో హైకోర్టు ఆ కేసు కొట్టేసింది. కాబట్టి ఆ పేదల భూముల్ని పేదలకు స్వాధీనం చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ ఉంది, తిరుపతి జిల్లా కలెక్టర్కి. కానీ ఆయన ఇంతవరకు పట్టించుకోవాలి. కాబట్టి ఒకటే నేను కల్కి భగవాన్ ఆశ్రయం వాళ్ళు జిల్లాధికారులు కుమ్ముక్కై పేదల భూమిని కల్కికి దానాదత్తం చేసేందుకు కుయుక్తులు పడుతున్నారు, పుట్ట పడుతున్నారు. కాబట్టి తక్షణమే ఆ పని పేదలకు స్వాధీనం చేయకపోతే కోర్టు ధిక్కరణ కింద కలెక్టర్ని ఎంఆర్ఓని కోర్టు భూములకి హైకోర్టు భూములు ఎక్కిస్తామని హేతువాద సంఘం ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. కాబట్టి బాబాల పేరుతో సోమల పేరుతో ఆక్రమించిన భూములన్నింటినీ, ఇర్రెగ్యులర్గా ఉండే భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వాన్ని హేతువాద సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ స్వామీజీల పేరుతోటి కాషాయ స్వాములు కొంతమంది ప్రభుత్వ భూములను, అదేవిధంగా అటవీ శాఖ భూములను, సామాన్యుల భూములను కూడా ఆక్రమించడం పరిపాటైంది. గతంలో ధీరేంద్ర బ్రహ్మచారి అనే అతను ఇందిరాగాంధీని ఆశ్రయించి అనేక రకాలుగా ప్రభుత్వం నుండి లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నిన్నటిదాకా
జగను జనాన్ని ముద్దు పెట్టి ఇంకా కౌగిలించుకొని ముద్దులు పెడితే అలాంటి జగన్కి కూడా ముద్దు పెట్టి 25 ఎకరాలు కోట్లాది విలువ చేసే ప్రభుత్వ భూమిని ఈ స్వరూపానంద అనే నికృష్టుడు రాజశ్యామల యాగం ఇవన్నీ రకరకాల పేరుతో వాళ్ళని ప్రలోభపెట్టి మరలా మీరే అధికారంలోకి వస్తారని వాళ్ళని నమ్మబలికి అది వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాడు చెప్పినట్టుగా జగన్ మళ్ళా అధికారంలోకి కూడా రావటం జరగలేదు. వీడు పూర్వాశ్రమంలో వీడు టెన్నిస్ బ్యాట్లకి వీటి గెట్లు అల్లుకునేవాడు. అలాంటి వాడు వీడు కాషాయం అదొక వృత్తిగా స్వీకరించి ఇదొక లాభసాటి వ్యాపారంగా చేసుకొని బతుకుతున్నాడు. అదేవిధంగా వీడికి ఏ మంత్రాలు రావు. వీడు ఇంటర్మీడియట్ దాకే చదివాడు. వీడు కొంతమంది ఘనా పార్టీలను పెట్టుకొని వాళ్ళ చేత ఈ యాగాలు చేస్తూ ప్రభుత్వాధికారులను ప్రభుత్వాన్ని లోపరుచుకొని వాళ్ళ చేత లబ్ధి పొందుతున్నాడు. ఈరోజు జగన్ వెళ్ళిపోగానే చంద్రబాబు కూడా గాలం వేస్తున్నాడు. ఈ గాలానికి వీడు పడకూడదు. వీడు హిందూ తత్వం మీద వీడికి ఎలాంటి ఇది లేదు. వాడి పక్కనే ఉన్న రామగిరిలో రాముడి తలకాయి పగలగొడితే కూడా వీడు స్పందించలేదు. అదేవిధంగా తిరుపతి గుడిలో జరిగే మోసాల గురించి కూడా వీడు ఏనాడు స్పందించలేదు. వీడు ఒక తగులుబాజీ ఎదవ. ఇలాంటి వాడికి సంబంధించిన ప్రభుత్వ ఆస్తిని మొత్తం వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చేపూరి రామస్వామి వీడు గత